రోబోటిక్ సర్జరీలు లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఈ తరహా సర్జరీలు ప్రైవేటుకే పరిమితమన్న అభిప్రాయమూ ఉంది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోబోటిక్ సర్జరీలు చేయొచ్చని నిరూపించారు నిమ్స్ హాస్పిటల్ వైద్యులు. 2023 ఆగస్టులో నిమ్స్లో రోబోట్ని అందుబాటులోకి తీసుకురాగా కేవలం 3 కాల నెలల్లోనే 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అందులో సుమారు 90% శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ పథకాల కింద పేదలకు ఉచితంగా అందించడం విశేషం. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్, రోబోటిక్ సర్జరీల కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని, ప్రభుత్వ సహకారం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ ఘనతపై ఆయన ఇంకా ఏమన్నారో ప్రత్యేక ముఖాముఖిలా చూద్దాం. కేవలం 3 ఏళ్ల సమయం నిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆ తక్కువ సమయంలోనే ఏకంగా 1000 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేశారు. నిజంగా 1000 మైల్ స్టోన్ని చేరుకోవడం అంటే అంత సులభం కాదు. ఇంతకీ ఈ 3 ఏళ్ల కాలంలో 1000 సర్జరీలను ఎలా పూర్తి చేశారు? ఏ వయసుల వారికి దీన్ని ప్రధానంగా అందించారు? అన్నింటికి మించి దాదాపు 90% శస్త్రచికిత్సలు ఉచితంగా చేశామన్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం అంటున్నారు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్, అదేవిధంగా రోబోటిక్ సర్జరీ కోఆర్డినేటర్ అయినటువంటి రాహుల్ గారు. రాహుల్ దేవరాజ్ సార్, మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ సీఎం గారు అండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నిమ్స్ హాస్పిటల్ మొత్తం కూడా, అంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ మనం ప్రత్యేకంగా అభినందనలు తెలిపే సమయం ఇది. వాళ్ళ కష్టం ఈరోజు ప్రతిఫలం కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది 1000 సర్జరీస్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years అనేది? నిజంగా చాలా పెద్ద మైల్ స్టోన్. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంలో మేము గవర్నమెంట్ని, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారిని వీ వాంట్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళ సపోర్ట్, కోఆపరేషన్ లేకుండా పాసిబుల్ కాదు. ఎందుకంటే అన్ని కేసెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆరోగ్యశ్రీలో, సీఎం రిలీఫ్ ఫండ్లో మోర్ దెన్ 90%, ఇన్ఫ్యాక్ట్ 95% వరకు ఫ్రీగా చేశాము. అండ్ ఎప్పుడు ప్రతిసారి ఏ ఎక్విప్మెంట్ అంటే రోబోటిక్ కొంచెం వేరే సర్జరీస్ కంటే కొంచెం మోర్ కాస్ట్లీ. సో ఏ టైంలో కూడా మాకు ఫండ్స్ ఆర్ ఎక్విప్మెంట్ కొరత లేకుండా చేశారు. అండ్ ఎప్పుడు హెల్త్ మినిస్టర్ గారు కలిసినా, గవర్నమెంట్లో హెల్త్ సెక్రటరీ గారు కలిసినా ఎప్పుడైనా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండింది. అండ్ చీఫ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా నిమ్స్కి పేదల హాస్పిటల్, దీన్ని మనం ఏ పువర్ పేషెంట్కి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అయినా మనము వద్దనకుండా చేయాలి, ఫండ్స్ ప్రాబ్లం లేదు అని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు సార్. అండ్ ఆ నేపథ్యంలోనే ఈ 1000 చేయగలిగాము. అండ్ ఈ 1000 రోబోటిక్ సర్జరీస్ అనేది చిన్న విషయం కాదు మేడం. ఎందుకంటే వేరే హాస్పిటల్స్లో యాక్చువల్లీ 1000 రోబోటిక్ సర్జరీస్ అయ్యేవి ఆల్మోస్ట్ జస్ట్ 10 హాస్పిటల్స్ కూడా ఉండవు, అంత కూడా ఉండవు. యాక్చువల్లీ 5-6 హాస్పిటల్స్ ఉండొచ్చు. దాంట్లో గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఎయిమ్స్ ఢిల్లీ ఉంది, తర్వాత కిద్వాయి బెంగళూరు, ప్లస్ మనది. ప్లస్ దీంట్లో మనది ఏంటంటే స్పెషాలిటీ, మనది ఫాస్ట్గా అయ్యాయి. 3 yearsలో వాళ్ళు ఎంత సమయం తీసుకున్నారో నాకు క్లియర్గా లేదు, బట్ 3 years అనేది చాలా షార్ట్ స్పాన్. అండ్ మనకు వాళ్ళకి ఇంకో తేడా ఏంటంటే మనకు అందరి ఫ్రీ అయ్యాయి సర్జరీస్. అండ్ పేషెంట్ అసలు క్యాష్లెస్, అసలు ఏమి ఆరోగ్యశ్రీ వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లో మనం ఎప్పుడు ఒక పైసా చార్జ్ చేయకుండా వాళ్ళని పంపించడం జరిగింది. అండ్ ఈ నేపథ్యంలో మా స్టాఫ్ అందరికీ, యూరాలజీ డిపార్ట్మెంట్కి, సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకాలజీ, నర్సింగ్ స్టాఫ్, థియేటర్ స్టాఫ్, అలాగే అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందరినీ వీ వాంట్ టు థ్యాంక్ దెమ్. సరే, అయితే ఈ 1000 సర్జరీలు అన్నారు కదా, మీరు ప్రత్యేకించి 3 డిపార్ట్మెంట్లు మెన్షన్ చేశారు. ఈ 3 డిపార్ట్మెంట్స్ మాత్రమే ఈ రోబోటిక్ సర్జరీస్ నిర్వహిస్తున్నారా? అండ్ పేషెంట్ స్ప్రెడ్ ఎలా ఉంది 3 డిపార్ట్మెంట్స్లో? అంటే వైడ్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్ మేడం. మేము యంగెస్ట్ పేషెంట్ 9 months, అక్కడి నుంచి 80 to 83 year old వాళ్ళకు కూడా చేసాము. అండ్ అందరు రికవర్ అయ్యారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే టైం ఫాస్ట్గా అవుతుంది, బ్లడ్ లాస్ అసలు ఉండదు, పెయిన్ ఉండదు, అండ్ చాలా ప్రెసిషన్గా ఉంటుంది. అంటే మనకు హ్యాండ్లో చేసే వాటికి ట్రెమర్స్ ఉంటాయి, దీనికి అసలు ట్రెమర్స్ ఉండవు. మన హ్యాండ్ ఎంత లోపలికి, ఇప్పుడు కొన్ని బాడీలో కొన్ని భాగాలు ఉంటాయి చాలా డీప్లో ఉంటాయి, అవి ఎక్కడికైనా ఇది రీచ్ అవుతుంది మేడం. అండ్ అక్కడ చిన్న బ్లడ్ వెసిల్ని కూడా దాన్ని ట్యాకిల్ చేయగలము. నర్వ్స్ని మనం డ్యామేజ్ చేయకుండా, పక్క ఆర్గన్స్ని డ్యామేజ్ చేయకుండా చాలా ప్రిసిషన్తో చేస్తాము. ఇప్పుడు యూరాలజీలో మేము ఆల్మోస్ట్ ఈ 1000లో యూరాలజీ 590 చేసాము. దీంట్లో
ట్రాన్స్ప్లాంట్స్ చేసాము, కాంప్లెక్స్ కిడ్నీ సర్జరీస్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్స్, పిల్లలకు పుట్టుకతో వచ్చిన కంజనైటల్ ప్రాబ్లమ్స్, తర్వాత గైనిక్ హిస్టెక్టమీలో యూరేటర్ ఇంజరీ అయ్యి బ్లాడర్ ఇంజరీ అయ్యే వాళ్ళకి చేసాము. అండ్ యురేత్రాలో అన్ని యురేటర్స్లో వాట్ నాట్ అన్నీ చేసాము. అట్లే గ్యాస్ట్రో వాళ్ళు కూడా అన్ని మన వాళ్ళకి లివర్ సర్జరీస్, గాల్ బ్లాడరు, ఇంటెస్టైనల్ సర్జరీస్, క్యాన్సర్, నాన్ క్యాన్సర్ అన్నీ చేశారు. అలాగే ఆంకాలజీ వాళ్ళు కూడా అన్ని ఆంకో సర్జరీస్ అన్ని వాళ్ళు చేశారు. సో ఇవన్నీ 3 డిపార్ట్మెంట్స్ కలిసి 1000 సర్జరీస్ చేశాము. అండ్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు ఏ పేషెంట్ కూడా. సో అయితే మీరు ఒక 9 months బేబీకి కూడా ఈ సర్జరీ చేసామన్నారు. ఆ బేబీకి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, అండ్ ఆ కేసు విషయంలో ఈ రోబోటిక్ని ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది? అంటే ఆ పేషెంట్కి పుట్టుకతోనే కిడ్నీ PUJ, పెల్వి యూరేటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు, కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ బ్లాక్తో పుట్టాడు. సో ఆ బ్లాక్ని సరిచేసి మళ్ళీ దాన్ని కుట్టడం జరిగింది. అంటే ఫస్ట్ మేము అనుకున్నాం, ఫస్ట్ ఫ్యూ సర్జరీస్ మేము అంత చిన్న వయసులో చేయలేదు, 2 years 3 years వరకు చేస్తాము. వాళ్ళందరూ చాలా బాగా అయిపోయారు. సో మేము అనుకున్నాం ఎందుకు 9 months కూడా ఎందుకు ఎక్స్టెండ్ చేయొద్దు. అంటే ఈ ఫస్ట్లో చేయలేదు ఇంత ఒక 300-400 సర్జరీస్ తర్వాత ఆ పీడియాట్రిక్కి చేయడం తర్వాత మెల్లగా మా ఎక్స్పర్టీస్ పెరిగినప్పుడు 9 monthsకి చేసాం. సో ఈ పెల్వి యూరేటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ని కట్ చేసి ఆ బ్లాక్ ఉన్నది కట్ చేసేసి మళ్ళీ సరిచేసి చేసాము. అండ్ పేషెంట్ అసలు ఎంత వండర్ఫుల్గా అంటే అసలు పెయిన్ లేదు, ఆల్మోస్ట్ 2nd 3rd day డిశ్చార్జ్ చేస్తాము. అండ్ తర్వాత హీఈస్ డూయింగ్ వెరీ వెల్. జనరల్గానే రోబోటిక్ సర్జరీలు ఎందుకు చూస్ చేసుకుంటారంటే కొంచెం పెయిన్లెస్గా ఉంటుంది, చాలా తొందరగా రికవర్ అవుతారనే రీజన్స్ ఎక్కువగా మనకు వినపడుతుంటాయి. అయితే ఇది ఎంత నిజమో చాలా కాస్ట్ అనేది కూడా అంతే నిజం. సో కార్పొరేట్లో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. సో మన దగ్గర ఆరోగ్యశ్రీ కింద దాదాపు 90% ఉచితంగా చేసామంటున్నారు. అంటే దీనికి క్రైటీరియా ఏముంటుంది? ఆరోగ్యశ్రీలో కూడా అన్ని రకాల వాటికి వస్తుందా ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి, లేదంటే కొన్ని రకాల శస్త్రచికిత్సలకు మాత్రమే ఇది ఉచితంగా వచ్చే అవకాశం ఉంటుందా? చాలా మటుకు ఉచితంగా ఉంటుందండి. ఇప్పుడు యూరాలజీ వైజ్ వస్తే ఆల్మోస్ట్ 85-90% దీంట్లో కవర్ అవుతుంది. ఏదైతే మనం వేరే విధాలుగా చేయగలమో, ఓపెన్ సర్జరీ, ల్యాప్రోస్కోపీ, అవన్నీ రోబోటిక్లో కూడా చేయగలం. సో ఇంకా ముందు ఏమవుతుందంటే అంత ఫ్యూచర్ అంతా రోబోటిక్ అయిపోతుందండి. ఇంకా ఎందుకంటే రోబోటిక్ ఎక్విప్మెంట్ ఎక్కువ అయిపోతాయి, చాలా మేజర్ హాస్పిటల్స్లో తీసుకుంటారు. దెన్ రిజల్ట్స్ బాగుంటాయి. పేషెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే 2nd 3rd day వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. అంటే సొసైటీ మీద కూడా వాళ్ళు ప్రొలాంగ్డ్ పోస్ట్ ఆప్లో పెయిన్ అని 1 month లీవ్ పెట్టడం ఇదంతా ఉండదు. సో ఇంకా వాళ్ళు దే కెన్ ఇమీడియట్లీ గో బ్యాక్ టు వర్క్ విదిన్ లెస్ దెన్ అ వీక్. మనకు అంత సో ఎన్ని మ్యాన్ అవర్స్, ఎంత సొసైటీ మీద బర్డెన్ తగ్గిపోతుంది. మనం ఈ కాస్ట్ ఒకటే చూస్తాం, బట్ దాని మీద వాళ్ళ లైఫ్ స్పాన్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే అసలు పెయిన్ ఉండదు పేషెంట్కి, బ్లడ్ లాస్ ఉండదు. మేము మేజర్ సర్జరీ, ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందండి, ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చాలా కష్టం, ఒక 4-5 బ్లడ్స్ ఎక్కించేవాళ్ళం. ఇప్పుడు మేము హార్డ్లీ 100 ml బ్లడ్ లాస్. ఏ ప్రాస్టేట్, బ్లాడర్ క్యాన్సర్ అలాగే పెద్ద సర్జరీస్ ఇవి ఓపెన్ సర్జరీ కంటే ఫాస్ట్గా అవుతున్నాయి, బ్లడ్ లాస్ లేదు. నేను ఇంతవరకు చేసిన బ్లాడర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఒక్క పేషెంట్ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వలేదు. దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా పెద్ద అచీవ్మెంట్. కానీ సార్ జనరల్గా ఆపరేషన్, ఓటీ ఛార్జెస్ అవన్నీ చూస్తే చాలా ఖర్చు పడుతుంది, మ్యాన్ పవర్ కూడా ఎక్కువ ఉంటారు నార్మల్ సర్జరీలో. సో అప్పుడు ఛార్జెస్ పెరగాలి. బట్ రోబోటిక్ ఎందుకని ఇంత ఎక్కువ ఛార్జ్ అవుతుంది? మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు కదా రోబోటిక్స్ కి. అంటే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ మేడం, ప్రతి కేసుకి 3 ఇన్స్ట్రుమెంట్స్ అవసరం పడుతుంది. సో అది ఒక సింగిల్ యూజ్ ఒక ఇన్స్ట్రుమెంట్ కి 20-25,000 పడుతుంది. సో 3 × 25 × 3 అంటే 75,000 ప్లస్ రోబో కాస్ట్ ఇట్ సెల్ఫ్. రోబో బాగా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కదా. సో పర్ పేషెంట్ పర్ కేస్ మనం 50,000 వేయాల్సి వస్తుంది. సో 50 + 75 దట్ ఇట్ సెల్ఫ్ 1.25 lakhs బర్డెన్ అవుతుంది. అది మనం కార్పొరేట్లు అంటే వాళ్ళు ఓవర్ హెడ్ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ ఇంకా 2 lakhs పైన వేయొచ్చు. సో మన దగ్గర ఏంటంటే అంత గవర్నమెంట్ సపోర్టెడ్ స్కీమ్, సో చీఫ్ మినిస్టర్ గారి ఆదేశము, హెల్త్ మినిస్టర్ గారి సపోర్ట్తో మనము ఇవన్నీ వేవ్ ఆఫ్ అయిపోతాయి. అండ్ ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అవి కూడా మనకు సీఎం రిలీఫ్ ఫండ్లో కవర్ అయిపోతుంది. సార్ అయితే ఇక్కడే ఇంకోటి ఉందంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిమ్స్కి వచ్చేటువంటి రోగులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఈ నామినల్ ఛార్జెస్ పడతాయి. ఆరోగ్యశ్రీ ఉండదు వాళ్ళకి, బట్ ప్రైవేట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంత తక్కువ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఈ నామినల్ ఛార్జెస్లోనే మనం ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్ ఏంటి ఇక్కడ? మేమంటే బయటకు పేయింగ్ పేషెంట్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నామండి. ఓన్లీ ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం. సపోజ్ మనం మామూలు ఓపెన్ సర్జరీకి 50-60 అయితే వాళ్ళకు ఈ ఇన్స్ట్రుమెంట్స్, రోబో ఛార్జ్ అంతా కలిపి జస్ట్ ఒక 50,000 పెట్టుకున్నాము. అది చాలా తక్కువ. మనకి ఇప్పుడు పెద్ద అడ్వాన్స్ రోబో సర్జరీ, ఇప్పుడు ప్రాస్టేట్ సర్జరీ, బ్లాడర్ సర్జరీ 1,20,000 చేసేస్తున్నాం. వేరే అది బయట 7-8 lakhs అవుతుందండి.
సో అండ్ మనకు మన కేర్ బాగుంటుంది, పోస్ట్ ఆఫ్ కేర్ బాగుంటుంది, పెద్ద సెటప్ కనుక అందరు స్పెషలిస్ట్ ఉంటారు. సో అందరూ సెకండ్ థర్డ్ డే డిశ్చార్జ్ అవ్వడం, ఇన్ఫాక్ట్ చాలా కార్పొరేట్స్ నుంచి చాలా మంది ఇక్కడ వచ్చి చేయించుకొని పోతున్నారు. వెరీ వెరీ మినిమల్ కాస్ట్. 1 lakh ఫర్ రోబోటిక్ సర్జరీ అనేది చాలా తక్కువ. సో సార్ ప్రజెంట్ మనం ఒక 3 డిపార్ట్మెంట్స్కి దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ వీటిని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ఎందుకని ప్రజెంట్ మనం ఓన్లీ 3 డిపార్ట్మెంట్కే కన్ఫైన్ అయ్యాం? అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ దీని అవసరం ఎక్కువ ఉంటుంది మేడం. నెక్స్ట్ ఇప్పుడు సిటీ సర్జరీ వాళ్ళకు కూడా వాళ్ళకు కావాలి. సో వాళ్ళకు ఎందుకంటే ఇంత పూల్ ఎక్కువైంది కనుక ఐ విల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆల్సో ఇంకో రోబో తీసుకుంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా మనం దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఈ సందర్భంగా పీపుల్కి, ముఖ్యంగా వైద్య సేవలు అవసరమైన వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఏ పేషెంట్ అయినా ఫ్రీగా యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ రోబోటిక్ సర్జన్, ఏ ఫీల్డ్, నా ఫీల్డే, నా బ్రాంచే కాదు, ఏ బ్రాంచ్ గురించి అయినా నిమ్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ పేషెంట్. అంటే పువర్ పేషెంటే కావచ్చు, మిడిల్ క్లాసే కావచ్చు, అఫోర్డబుల్ పేషెంటే కాదు. ఇంత వరల్డ్ క్లాస్ కేర్ ఏ హాస్పిటల్ ఉండదు మేడం. ఎందుకంటే ఇక్కడ 24 hours అందరు స్పెషలిస్ట్ ఉంటారు. అండ్ మాకు వచ్చే టైం ఉంటుంది కానీ వెళ్ళే టైం మేము ఎప్పుడు చూసుకోము. ఎవ్రీబడి వర్క్స్ ఫర్ మోర్ దెన్ 10-12 hours. చాలా చాలా బాగుంటుందండి కేర్. మీరు డబ్బుల కోసం వెనకాడకండి. గవర్నమెంట్ ఈస్ దేర్ ఆల్వేస్ టు సపోర్ట్ పేషెంట్స్. వరల్డ్ క్లాస్ చికిత్సని అంటే పేద, మధ్యతరగతి, ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, కాబట్టి ఎవరైనా సరే నిమ్స్ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవడంలో వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు రాహుల్ దేవరాజ్ గారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.